రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. ఇవాళ 2173 ట్యాంకర్లు డిస్పాచ్ అయ్యాయని చెప్పారు. ఇందులో 1056 పెట్రోల్, 1117 డీజిల్ ట్యాంకర్లు ఉన్నాయన్నారు. పెట్రోల్, డీజిల్ పై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టెర్మినల్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు మానిటరింగ్ చేస్తున్నామన్నారు స్టీఫెన్ రవీంద్ర. నిన్నటితో పోలిస్తే ఇవాళ బంకుల దగ్గర రద్దీ తగ్గిందని చెప్పారు. సో ఇక్కడ చూస్తే మనకి పెట్రోల్ అండ్ డీజిల్ కి సంబంధించి మనకి టోటల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో మనకి తెలంగాణలో అబౌట్ 4321. సో ఇక్కడ చూస్తే మనకి ప్రధానంగా పెట్రోల్ అండ్ డీజిల్ లోని 3 పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి. అది ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ అట్లానే మనకి రిలయన్స్ అండ్ ఆల్సో నయారా కూడా ప్రైవేట్ సెక్టర్ లో వీళ్ళు పెట్రోల్ అండ్ డీజిల్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే మీకు మనకి టోటల్ ట్యాంకర్స్ ఏదైతే ఉన్నదో టోటల్ ట్యాంకర్స్ మనకి పెట్రోల్ కి సంబంధించి అబౌట్ 1056 ట్యాంకర్స్ డిస్పాచ్ చేశారు. అట్లానే డీజిల్ కి సంబంధించి అబౌట్ 1117 మనకి డిస్పాచ్ చేశారు. ఓవరాల్ అబౌట్ 2173 ట్యాంకర్స్ వర్ డిస్పాచ్డ్ యెస్టర్డే. ఓకే, నిన్న అబౌట్ 10,799 కిలోలీటర్స్ వరకు డిస్పాచ్ అయింది. సో ఇక్కడ చూస్తే మనకి నిన్న 84% మనకి అడిషనల్ గా సప్లై చేయడం జరిగింది. దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు పెట్రోల్. ఓకే, అంటే నార్మల్ ప్రీ క్రైసిస్ టైంలో ఇది 7,348 ఉంటే నిన్న అబౌట్ 11,327.5 కిలోలీటర్స్ వరకు డిస్పాచ్ చేయడం జరిగింది. ఓవరాల్ మీరు చూస్తే 67% ఇంక్రీజ్ ఉన్నది మనకి డీజిల్ కి సంబంధించిన ఇంక్రీజ్ ఆఫ్ సప్లై. సో ఓవరాల్ గా మనం చూస్తే ఇక్కడ బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ కలుపుకుంటే 13,231 మనకి యావరేజ్ సప్లై అవసరం ఉంటే నిన్న అబౌట్ 22,127 కిలోలీటర్స్ వరకు సప్లై చేయడం జరిగింది. ఓవరాల్ మనం చూస్తే యావరేజ్ గా మోర్ దాన్ 67% వరకు మనము ఇక్కడ సప్లై చేయడం జరిగింది. ఈ కంట్రోల్ రూమ్ ఏమో ఇక్కడ ఓఎంసీస్ తోని కోఆర్డినేట్ చేసుకుని అంటే ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్ కంపెనీస్ తోని కోఆర్డినేట్ చేసుకుని ఎప్పటికప్పుడు స్టాక్స్ ని రిప్లెనిష్ చేసే విధంగా మనము ఇది కంప్లీట్ గా ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. స్టాక్ పొజిషన్ మానిటర్ చేయడం వల్ల నిన్నటి కన్నా చూస్తే ఈ రోజు వరకు చాలా మటుకు మనకి పెట్రోల్ బంక్స్ దగ్గర ఈ రద్దీ తగ్గింది. సో దీన్ని మనము కంటిన్యూస్ గా సప్లై చేసుకుంటూ మనము ఈ పర్టికులర్ ఇష్యూని మనము రిజాల్వ్ చేసే విధంగా ఉన్నాము. ట్రక్స్ నిన్న అబౌట్ 449 ట్రక్స్ మనం డిస్పాచ్ చేశారు. ఈ ట్రక్స్ కూడా ఎంటైర్ హైదరాబాదే కాదు ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా మూవ్మెంట్ ఉంటాయి. ఆ మూవ్మెంట్ కూడా మనం ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఎల్పీజీ సప్లై పొజిషన్ ఎట్లా ఉన్నది అన్నది కూడా మానిటర్ చేస్తున్నాము. ఇక్కడ చూసారంటే టోటల్ తెలంగాణలో మనకి డొమెస్టిక్ ఏమో అబౌట్ 806 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అట్లానే 374 మనకి కమర్షియల్ సెక్టర్ లో ఉన్నారు. సో ఇక్కడ మీకు డిమాండ్ అండ్ సప్లై చూస్తే ఇక్కడ బుకింగ్స్ చూడండి. బుకింగ్స్ నిన్న కొంచెం స్పైక్ ఉన్నాయి. సో యావరేజ్ బుకింగ్స్ మనం 2.2 lakhs ఉంటే నిన్న 2.81 lakhs వరకు పెరగడం జరిగింది. సో బట్ కరస్పాండింగ్ గా మీరు చూస్తే ఇక్కడ డెలివరీస్ చూడండి. డెలివరీస్ మనకి యావరేజ్ గా 2.15 lakh సిలిండర్స్ అవసరం ఉంటే మనకి నిన్న డెలివరీస్ 2.19 lakh వరకు డెలివరీస్ మనం చేయడం జరిగింది. అంటే మనకి ఏదైతే డిమాండ్ ఉన్నదో డిమాండ్ కన్నా ఎక్కువ సప్లై మనము చేస్తా ఉన్నాము. సో ఇక్కడ చూస్తే ఈ డేటాలోనే మీకు చాలా క్లారిటీ కూడా వస్తుంది. ఇందులో ఏంటంటే మనకి అది పెట్రోల్ అయినా కావచ్చు, డీజిల్ అయినా కావచ్చు, లేకపోతే ఎల్పీజీ అయినా కావచ్చు, డిమాండ్ ఎంత ఉన్నదో డిమాండ్ కన్నా ఎక్కువ మనము సప్లై చేస్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే పబ్లిక్ కొంచెము
ఈ పానిక్ లో రావడము లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఈ రూమర్స్ వినడం వల్ల దానికి ఏంటంటే పబ్లిక్ వెళ్ళి ఓవర్ బుకింగ్స్ చేసుకోవడం చేస్తా ఉన్నారు. బట్ సప్లైకి సంబంధించి ఎటువంటి మనకి కొరత లేదు, ఇబ్బంది లేదు. కంటిన్యూస్ గా మనము ఓఎంసీస్ తోని టచ్ లో ఉన్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా టచ్ లో ఉండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎప్పటికప్పుడు పబ్లిక్ ఎట్లాగా